అజయ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంత వర్షం ఆ చెమట ఏంటి? ఏసీ వేనా? నో థ్యాంక్స్. అజయ్, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమాన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్? చెప్పాలనుకున్నది చెప్పలేదు శృతి. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ, నువ్వంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుంది శృతి. ఐ లవ్ యూ శృతి, రియల్లీ ఐ లవ్ యూ. అజయ్, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అవును శృతి. శృతి, నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్ శృతి. అజయ్, గెట్ అప్. ఊరికే న్యూసెన్స్ క్రియేట్ చేయకు, పైకి లే. అది కాదు శృతి. నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ప్లీజ్, అలా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను శృతి. కావాలంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి. ప్లీజ్ శృతి, కాదని శృతి. శృతి, కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. రే ఇడియట్, నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరికి చూపించవు కదరా నీ మగ బుద్ధి. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు మనసుంది. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. శృతి, ప్లీజ్ శృతి, అలా అనకు శృతి. నువ్వంటే నాకు ప్రాణం శృతి. శృతి, ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలా, ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి. ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి, కాదనకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోనా నేను ఫ్రెండ్షిప్ చేసింది? గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. కుమార్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఆఖరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా. కుమార్, నువ్వు నన్ను ఎప్పుడూ అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను.
రేయ్, ఎందుకు అలా ఉరుతున్నావు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? నోరు మూసుకో. రే అజయ్, ఇక్కడేంట్రా? అజయ్, హాస్టల్కి వెళ్ళాం పదా. రే అజయ్, అజయ్, ఏంట్రా ఈ వాన్లో? లేరా, లే వెళదాం, లే లే అదే వెళదాం. రాలేదు శంకరన్న, చాలా తప్పు చేశాను శంకరన్న. ఏడవరా, బాగా ఏడు. ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోద్ది. ఏడు. లే శంకరన్న, ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను, అది నా మాట వింటలే శంకరన్న. అవన్నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుతున్నావు లేరా? రా, రా. రారా. ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. దానంతరం అదే పుట్టాలరా. మీరు ఒక అమ్మాయిని చూస్తారు, దాన్ని వెంట పడతారు. అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. శంకరన్న వర్షంలో తడిచాడు, జ్వరం వస్తుందేమో, ఈ టాబ్లెట్ ఇయ్యన్నా. వేసుకో. ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలే శంకరన్న. ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మర్చిపో. ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న. ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా, నన్నే. అవును శంకరన్న, కుమార్ గారు శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే... ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అదే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా? సార్, అందులో ఎంత ఉంటే నాకెందుకండి, నాకు దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను సార్. హలో, ఏంటా స్పీడు? కూర్చో. తిరిగి సార్. కాఫీ తీసురా. వీడేంటి లేనిపోయి తిరుక్కుంటానేమో. సార్, నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, బయలుదేరుతాను సార్. 1 మినిట్. నీ పేరు? కుమార్ సార్. నీ ఫోన్ నెంబర్? 9391033445. ఈడోదోళ్ళు, నా పని అయిపోయింది. నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం. ఓ సార్, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా? సార్, అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను, మిస్ అయ్యింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, ఇతనికి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ చెప్పా. సరే. ఏం డబ్బులు లేవా? వెళ్ళరా. ఇది ఎక్కడ కొత్త నంబరు? హలో. హలో, కుమార్ గారా? అవునండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యూఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. You're such a nice person. ఉంటానండి. హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? చెప్పండి, ఎక్కడున్నారు? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి, హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లో 2 months వరకు ఉండలేదండి. 2 months టూరా? ఎంబీఏ అంటే టూరు, ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే, మీతో పరిచయం కావటం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది, ఇది నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే ఏంటి ఇంకా తింటుందా?
చెప్పండి. మీ వాయిస్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో బాగుంది, ఇలాగే మాట్లాడండి. అలా కుమార్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. ఎస్, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో. అవునే, ముక్కు మొహం తెలియని వాణ్ణి కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం. లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు. నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని ఫైల్స్ అవతల పడేసుంటే నీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో? దాట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్లో ఎమోషన్లో ఇలా మాట్లాడడం కరెక్టే, బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్తో ఒకసారి మాట్లాడితే చాలు, అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా. ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. ఫస్ట్ కాఫీకి పిలుస్తారు, నెక్స్ట్ సినిమాకి, తర్వాత రూమ్కి. బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు. సచ్ డీసెంట్ గాయ్. ఈ కాలం కుర్రోళ్ళు ఇంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌటే. నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో. ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతన్ని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి. ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్పోన్ చేశాను. కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను. కలిస్తే కుమార్ అజయ్ ఒక్కడే అని తనకు తెలిసిపోతుంది. నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు. నేను కావాలని ఇలా యాక్ట్ చేశాను అనుకుంటుంది. అందుకే కుమార్గా దూరం అయ్యి అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను. MBA ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను. అడగగానే కాఫీ డేకి రావడం, నవ్వుతూ మాట్లాడడం, నా పాటను మెచ్చుకోవడం, నాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని, ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను. అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీకొట్టింది, కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది. అంటే కళ్ళెదురుగా ఉన్న నువ్వు అక్కర్లేదు, కానీ మాటలు వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి. ఏం ప్రేమలరా మీవి. శంకరన్న, అలా అనకు. శృతి లేకపోతే నేను బతకలేనన్నా, చచ్చిపోతానన్నా. ఏంటి, చదువు వదిలేసి ప్రేమలో పడి ఇప్పటికే ఒక తప్పు చేశావు. ఇప్పుడు చచ్చి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా? చచ్చి ఏం సాధిస్తావురా? ఒరేయ్, నిన్ను నమ్ముకొని మీ అమ్మా నాన్న ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా? నా కొడుకు ఎదుగుతున్నాడు, ఇంజనీరో డాక్టరో అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తుంటారా? చస్తాడంట, చస్తాడు. రే అజయ్, ప్రేమ అనేది అవసరమే గాని ఆక్సిజన్ కాదురా. అది లేకపోతే చచ్చిపోం. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం ప్రేమ గీమ అంటూ బాధ్యతలు లేకుండా బలాదూరు తిరిగావు. ఇకనైనా బుద్ధిగా చదువు. లేదు ఆ అమ్మాయే కావాలనుకుంటే పోతావురా, పోతావు. అరే, లవ్వు గివ్వు పక్కన పెట్టి చక్కగా చదువుకోరా. నా మాట విను. శంకరన్న, IAS గారు అబ్బాయి చెప్పండి, 20,000 కాలేజ్ ఫీజు డ్యూ ఉందని నోటీస్ బోర్డులో పెట్టారు. విన్నావుగా? ఆ ఫీజు ఏదో కట్టేసి
ఇక మీద మాటలు మొబైల్స్ మూటగట్టి మూలన పడి ఇక బుద్ధిగా ఉంటాను. ఆ అమ్మాయితో మాట్లాడినని నాకు మాట ఇవ్వు. నాకు మాట ఇవ్వు. కుమార్ రే స్వామి, ఫీజు కట్టాలి కదా, ఊరెళ్ళొస్తా.